అండ్ అందరికీ ఇవాళ మళ్ళీ సోలో వర్సెస్ స్క్వాడ్ వస్తుంది అయ్యా అంత మాటలు సోలో వర్సెస్ స్క్వాడ్ వచ్చేస్తుంది. టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోకి మీ అందరికి స్వాగతం అయితే తెలియజేసేసుకుంటున్నా. చూసి వాళ్ళందరూ లాస్ట్ వరకు అయితే చూడండి, అప్పుడే అర్థమవుతుంది అనమాట. అంతేకాకుండా వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. చూసి వాళ్ళందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్త కూర్చున్న వాళ్ళు పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే వాయించండి. లైక్ మాత్రం మర్చిపోకుండా, అప్పుడే వీడియో బూస్ట్ అవుతుంది అనమాట, పక్కలకి షేర్ అయితే అవుతుంది. ఇవాళ వచ్చేసి మనం అయితే సోలోలో ర్యాంక్ అయితే చేయబోతున్నాం అనమాట. ర్యాంక్ పుష్ అయితే చేయబోతున్నాం. దానికి సంబంధించి టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్పబోతున్నాం అనమాట. వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే అందరికీ ఖచ్చితంగా అర్థమవుద్ది. మీరు కూడా ఖచ్చితంగా హీరోయిక్ వెళ్ళిపోతారనమాట. హీరోయిక్ కాకపోయినా గ్రాండ్ మాస్టర్ ఖచ్చితంగా వెళ్తారన్న టిప్స్ అయితే పాటించండి. ఓకేనా, ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. క్యారెక్టర్ కాంబినేషన్ అనమాట. ఫస్ట్ టిప్ వచ్చేది ఇది ఖచ్చితంగా మెయిన్ మూల స్తంభం అనమాట. ఫస్ట్ వచ్చేసి ఈపీ అయితే పెట్టుకోండి, ఎందుకంటే మనకి ఈపీ ఉన్నప్పుడు షీల్డ్ లాగా పనిచేస్తుంది అనమాట. ఈపీ వచ్చేసి ఖచ్చితంగా ఈపీ క్యారెక్టర్ అయితే పెట్టుకోండి. సెకండ్ వచ్చేసి వరకు జోటా అనమాట. ఈ జోటా క్యారెక్టర్ అయితే మనకి అయితే కొద్దిగా హిట్ ఇస్తుంది అనమాట, బుల్లెట్లు ఫైర్ చేసినప్పుడు, అది కూడా జాయిస్టిక్ తోటి. తర్వాత వచ్చేసి మనం అయితే జోసెఫ్ అయితే పెట్టుకుందాం. దీనివల్ల అయితే మనం స్పైడర్లని కట్ట అడ్డుకోవచ్చు అనమాట. స్పైడర్లని కట్ట అంటే మనం ఏదో స్పైడర్కి వచ్చినప్పుడు కట్ట, లేదంటే ఎనిమిస్ ఫైర్ చేసినప్పుడు అయితే మనకి కొద్దిగా మూమెంట్ అయితే పెరిగిద్ది అనమాట, కిల్లి కాకుండా. ఓకేనా, మనకి అయితే మూమెంట్ అయితే పెరిగిద్ది. తర్వాత వచ్చేసి యాక్టివ్ స్కిల్ యాక్టివ్ స్కిల్లో నేనైతే కొద్దిగా స్కిల్ మెయిన్ స్కిల్లే కొనుక్కున్నాను అనమాట. హెచ్పి స్కిల్ ఏం కొనుక్కోలేదు, అందుకనేసి అయితే నేనైతే ఇది పెట్టుకుంటున్నాను అనమాట. ఇది మన డిమిత్రి అయితే పెట్టుకుంటున్నా. ఓకేనా, మీరు నచ్చింది పెట్టుకోండి. మీకు తెలుస్తుంది కదా, ఇప్పటి నుంచి ఆడుతున్నారంటే ఖచ్చితంగా తెలిసే ఉండాలి. ఓకేనా, క్లూ క్యారెక్టర్ అన్నా పెట్టుకోవచ్చు, పోనీ ఇంకా ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే కొద్దిగా డిమిత్రి అయితే పెట్టుకుంటున్నా, కొద్దిగా హెచ్పి వస్తుంది. అంతేకాకుండా రివైవ్ కూడా చేసే అవకాశం ఉంది, అందుకనే నేనైతే డిమిత్రి అయితే పెట్టుకుంటున్నాను. ఓకేనా, నెక్స్ట్గా అయితే వెళ్ళిపోదాం. ఈడేంట్రా గన్ స్కిన్స్ గురించి చెప్తున్నాడు, మన దగ్గర గన్ స్కిన్స్ లేవు అనుకోకుండా అన్న. గన్ స్కిన్స్ లేకపోయినా అంటే నేను మ్యాక్సిమం చెప్తున్నాను అనమాట. మీలో కొంతమంది ఖచ్చితంగా ఫ్రీగా ఇచ్చిన గన్ స్కిన్లు అయితే ఉంటాయి కదా, దాంట్లో వచ్చేసి మ్యాక్స్ టు మ్యాక్స్ రేట్ ఆఫ్ ఫైర్ గన్ స్కిన్స్ అయితే పెట్టుకున్నాను. రేట్ ఆఫ్ ఫైర్ లేకపోతే యాక్యురసీ గన్ స్కిన్స్ అయితే పెట్టుకోండి, లేదంటే డ్యామేజ్ అయితే పెట్టుకోండి అనమాట. ఏమి లేకుండా అయితే ఉంచకుండా ఖచ్చితంగా ఫ్రీగా ఎవరో ఒకరికి ఇచ్చే ఉంటాడు మన ఫ్రీ ఫైర్ బాబు. వచ్చేసి ఫ్రీగా ఇచ్చిందని వదులుకోకూడదు కదా, ఖచ్చితంగా ఏదోటి అయితే పెట్టుకోండి. రేట్ ఆఫ్ ఫైర్ అయితే మ్యాక్సిమం మెయింటైన్ అయితే చేయండి. ఏం లేదనుకుంటే ఏదో ఉండడం మేలు కదా, అందుకనే ఏది ఉంటే అది ఎట్టేయండి అనమాట. ఏం లేకపోతే మొత్తానికి అలుగుతులేండి అన్న. ఓకేనా, మనకైతే గన్ స్కిన్స్ ఉంటే బెటరే, కాకపోతే లేకపోయినా పర్లేదు. మనం అయితే మెయిన్ టిప్స్కి అయితే చెప్తున్నాం కదా. ఓకేనా, మనం ఆడిది సోలో కాబట్టి ఖచ్చితంగా మ్యాప్ ల్యాండింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఏం ఆలోచించకుండా ఫస్ట్ అయితే మనం అయితే పీక్ అయితే పెట్టేసుకుందాం. లేదంటే ఎక్కువ మ్యాక్స్ టు మ్యాక్స్ ఎనిమిస్ ఎక్కడైతే ఎక్కువ దిగుతారో, ఎక్కడైతే ఎనిమిస్ ఎక్కువ కనబడుతున్నారో అక్కడైతే దిగేయండి అన్న. ఓకేనా, మీరు ఫస్ట్ అయితే దిగాలన్నమాట. ఖచ్చితంగా ఫస్ట్ అయితే దిగాలి. మీరు ఫస్ట్ దిగినట్టయితే కిల్స్ అయితే ఎక్కువ వస్తాయి అనమాట. ఓకేనా, మ్యాక్స్ టు మ్యాక్స్ నేను చెప్పినట్టయితే పీక్ అయితేనే బెటర్ అనమాట. నేను వచ్చేసి పీక్లో అయితేనే దిగుతాను. క్లాక్ టవర్లో కట్ అయితే ఇప్పుడు అయితే ఎనిమిస్ తక్కువ అయిపోయారు కదా, అందుకని అయితే పీక్లోనే దిగుతాను అనమాట. మ్యాక్స్ టు మ్యాక్స్ మీకు ఎక్కువ పీక్లోనే అయితే దిగండి. మనకైతే ఒక లైఫ్ లైన్ అయితే ఎత్తాడు కదా, అంటే ఫస్ట్ చచ్చిపోయినప్పుడు తర్వాత అయితే మళ్ళీ బతకవచ్చు. అదే మనకి అడ్వాంటేజ్ అనమాట. మీరు ఫస్ట్ చచ్చిపోయే లోపు మీరైతే ఫస్ట్ పీక్లో దిగేయండి. పీక్లో దిగేయండి అంటే మీకు ఎంతమంది అయితే కనపడతారో అంతమందిని అయితే కిల్ అయితే చేసేయండి అనమాట. అంతమందిని కిల్ చేసినట్టయితే మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 5 కిల్లు అన్న చంపేలాగా అయితే చూడండి మీరు పీక్లో ఫస్ట్ అటెంప్ట్లో అయితే. ఓకేనా, మ్యాక్స్ టు మ్యాక్స్. ఓకే, ఇక్కడైతే ఒకడైతే ఉన్నాడు, వీడికైతే కొద్దిగా అయితే డ్యామేజ్ అయితే చేశాను నేను, కానీ బుల్లెట్ రీగల్ అయితే అవుతుంది అనమాట. ఓకే, పర్లేదు, ఈ గన్ వాడడం రాకాలగా అవుతుంది అనమాట. ఓకే, వీడికైతే కొద్దిగా అయితే డ్యామేజ్ అయితే చేసి ఫుల్ గిల్ అయితే చేసుకున్నాను అనమాట. మనం మ్యాక్స్ టు మ్యాక్స్ ఇంకా అది హెచ్పి అలాగే ఉందన్నమాట. హెచ్పి అంటాను ఏంటి, అది పైన ఇంకా నాకు రివైవల్ అలాగే ఉందన్నమాట. ఇక్కడైతే మళ్ళీ ఇంకో ఎనిమిది అయితే వచ్చాడు. మనం మ్యాక్స్ అంటే అది అయిపోయేలోపు మనకి నచ్చినన్ని కిల్ అయితే కొట్టేసుకోండి. దొరికినంతమందిని అయితే చంపేయాలన్నమాట, త్వరగా చంపాలి. ఇక్కడైతే నన్ను కొట్టినోడు అయితే పారిపోతున్నాడు అనమాట. వీడికైతే డ్యామేజ్ అయితే చేసా, మొత్తానికి తప్పించేసుకున్నాడు అనమాట. మళ్ళీ అక్కడి నుంచి ఎదరకు వచ్చాను. ఇక్కడికి ఎదకొచ్చేసరికి ఇక్కడైతే ఇంకో ఎనిమిది అయితే కనపడ్డాడు. వాడికైతే ఫుల్గా డ్యామేజ్ అయితే కొట్టేహాను అనమాట. మనకి 2 కిల్లు అయితే వచ్చినాయి. మొత్తానికి 2 కిల్లు వచ్చినాయి, కానీ ఇంకా సరిపోవు అనమాట. ఇంకా నాకు అలాగే ఉంది, అంటే అదేమో తగ్గలేదనమాట. నాకు ఇంకా ఛాన్స్ అయితే ఉంది కాబట్టి నేను ఇంకా ఎనిమిస్ అయితే నేను ఎత్తుతున్నాను. ఇంకా ఉన్నారనమాట ఎనిమిస్ వచ్చేసి. ఇక్కడైతే పాప అయితే కనపడింది. ఈ పాప ఆఫ్లైన్ అనమాట. ఈ పాపకి అయితే కొద్దిగా అయితే కొట్టా అనమాట, హెడ్ అయితే కొట్టేసా. ఓకే, మనకి ఏదో 3 కిల్లు అయితే వచ్చినాయి. మళ్ళీ అక్కడి నుంచి అయితే ఎదరకు వచ్చేసరికి ఇక్కడ మనల్ని ఎవడో కొడుతున్నాడు. నాకైతే కొద్దిగా అయితే రీకల్ అయితే అయింది, కానీ వీడికైతే డ్యామేజ్ అయితే వచ్చి కొట్టేసాం మొత్తానికి. ఆవిడ కూడా పాపే అనమాట. పాప తప్పించేసుకుంది. మనకైతే ఫుల్గా హీల్ అయితే చేసుకోవాలి. ఆ క్యారెక్టర్లు అయితే పనిచేస్తలే అనమాట. మీరు సరిగ్గా గమనించినట్టయితే దానికి కూడా ఒక ట్రిక్ అయితే ఉందనో అది కూడా చెప్తాను.
చెప్తాను, కంగారు పడకండి. ఈ లోపల పాప అయితే పారిపోతుంది. మనకి ఇంకా అది ఛాన్స్ ఉంది కాబట్టి ఈ లోపల రష్ అయితే చేసా, పాపనైతే ఫుల్ కిల్ అయితే చేసుకున్నా. నాకైతే 4 కిల్లు అయితే వచ్చినాయి, పర్లేదు. ఇంకో కిల్లు దొరికినా పర్లేదు అనమాట. ఈ లోపల నేను చచ్చిపోయినా పర్లేదు, నాకు ఏ ఇబ్బంది లేదు. ఇంకో ఛాన్స్ వస్తుంది కాబట్టి ఆ ఛాన్స్ అయిపోయేలోపు ఇంకో కిల్ దొరికితే పర్లేదు. ఇక్కడైతే ఇంకొకటి అయితే దొరికాడు, ఆడికైతే హెడ్ షాట్ అయితే కొట్టేసా అనమాట. హెడ్ షాట్ కొట్టిన వెంటనే మళ్ళీ ఆడి దగ్గర లూట్ అయితే చేసుకుని కొద్దిగా అయితే బయటికి అయితే వచ్చా. ఎందుకంటే ఇక్కడ ఇందాకే దిగినట్టు కనపడ్డాడు అనమాట ఒకడు, ఇప్పుడే దిగినట్టు అయితే కనపడ్డాడు, అది కనపడ్డాడు అనమాట. అందుకనైతే అన్ని ఎత్తుక్కుంటే అయితే బయటికి అయితే వచ్చా. అన్ని ఎత్తుక్కుంటే దానిపైన దిగాడు కన్ఫామ్గా. మనకి ఇంకా ఛాన్స్ కొద్దిగా ఉంది కాబట్టి అన్ని అయితే ఫుల్గా డ్యామేజ్ అయితే చేసి కిల్ అయితే చేశాను అనమాట. ఓకే, మనకైతే పర్లేదు. ఓపీగా 6 కిల్స్ అయితే వచ్చినాయి. ఇక్కడ నేను అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చినాయి. గాల్లో ఇంకొకడైతే దిగుతున్నాడు అనమాట. ఈ లోపల అయితే హెడ్ షాట్ అయితే కొట్టేసా. హెడ్ షాట్ కొట్టేసి నాక్ అయితే చేశాను. నాకైతే 7 కిల్స్ అయితే వచ్చినాయి. అది కూడా నాకు ఫస్ట్ అటెంప్ట్లోనే 7 కిల్స్ అయితే వచ్చినాయి అనమాట. పర్లేదు. ఇప్పుడు నేను చెప్పే ట్రిక్ మీరు అందరూ ఖచ్చితంగా పెట్టుకోవాలన్నమాట. మనకు లోడ్ అవుట్ ఉంది కదా, దాంట్లో వచ్చేసి ఫస్ట్లో ఈపీ పెట్టుకొని, తర్వాత ఈపీ రికవరీ పెట్టుకొని, తర్వాత ఎక్స్ట్రా హీలింగ్, తర్వాత ఆర్మర్ ప్రొటెక్షన్ అయితే పెట్టుకుని అనమాట. ఇప్పుడు ఈపీ వల్ల అయితే మనకైతే ఈపీ పెరుగుతూ ఉంటుంది అనమాట. అప్పుడు మనకి పెట్టిన ఈపీ క్యారెక్టర్ అయితే పనిచేద్ది షీల్డ్ లాగా వచ్చేసి. ఓకే, జోటా క్యారెక్టర్ గురించి, అదే జోసఫ్ క్యారెక్టర్ గురించి తెలిసిందే. జోటా క్యారెక్టర్ వచ్చేసి మనం అయితే జాయ్ స్టిక్స్కి ఇవ్వాలన్నమాట. జాయ్ స్టిక్ ఎత్తు అప్పుడైతే ఎనిమిషన్ కొట్టాలన్నమాట. అప్పుడే మనకి హెచ్పీ రికవర్ అవుతుంది అనమాట. అనుకోండి మొత్తానికి అయితే మనకైతే అదిగోండి నేనైతే సరిగ్గా జాయ్ స్టిక్ ఇవ్వలేకపోవడం వల్ల అది కొన్ని ఉంచడం వల్ల నన్ను అయితే చంపేశాడు అనమాట. పర్లేదు, మనకి ఇంకా సెకండ్ ఛాన్స్ ఉంటుంది కాబట్టి పర్లేదు అనమాట. సెకండ్ ఛాన్స్లో అయితే దిగేసాను అనమాట. దిగేసి మళ్ళీ లూడ్ మొత్తం తీసుకుని ఇటే పక్క వచ్చేసరికి వీడు ఎవడో నన్ను అయితే ఫుల్గా కుట్టేస్తున్నాడు. వీడికైతే హెడ్ షాట్ అయితే కొట్టేసా కార్తో గుద్దేసి. మనకైతే హెచ్పీ అయితే పెరుగుతుంది అనమాట. మీరు చూడొచ్చు హెచ్పీ ఎలా పెరుగుతుందో. ఓకే, క్యారెక్టర్లు అయితే సరిగ్గా పనిచేస్తాయి అనమాట, సూపర్ పనిచేస్తాయి, కానీ వాడటం రావాలన్నమాట. ఓకేనా, మీరు ట్రైనింగ్ అంటే మీరు 2-3 ఆటలు ఆడారంటే మీకు సరిపోద్ది అనమాట. 2-3 ఆటలు ఏం అక్కర్లేదు, పోస్ట్లోనే మీకు తెలిసిపోద్ది ఎంత బాగా పనిచేస్తుంది అనేసి. ఓకే, మొత్తానికి లాస్ట్కి అయితే వచ్చా. నాకు మ్యాక్సిమం 8 కిల్స్. ఓకే, మీరు ర్యాంక్ పెరగాలంటే మ్యాక్సిమం 8 కిల్స్ ఆర్ 10 కిల్స్ మెయింటైన్ అయితే చేయాలన్నమాట. తర్వాత మీ ఇష్టం. ఓకే, 8 కిల్లు వచ్చినట్టే మీరు అయితే రష్ చేయొచ్చు అనమాట. మీరు రషర్లు అయితే, లేదంటే మీరు సోలోగా అయితే కొట్టుకోవచ్చు అనమాట. రష్ అంటే మరీ దారుణంగా ఓపెన్లో అయితే ఫైట్ అయితే తీసుకోకుండా అన్న, సోలోలో వచ్చేసి వెనకాల నుంచి అన్న కొట్టయితే రంగోని. వెనకాల నుంచి అయితే ఒకడు వస్తున్నాడు, అలాగే చూసుకోలేదనమాట. వాడు చూసినట్టయితే నన్ను అయితే ఫుల్గా డ్యామేజ్ అయితే చేసేద్దుడు. ఇటే పక్కన అయితే ఇంకో ఎనిమి అయితే అదైతే లూట్ అయితే చేసుకుంటున్నాడు అనమాట. నేను ఇక్కడ చేసిన తప్పు ఏంటో మీరే గమనించండి. నేనైతే గమనిస్తారు అనుకుంటున్నా. మ్యాక్సిమం నేనైతే ఇక్కడ ఓపెన్లోనే తిరుగుతున్నాను కదా, ఓపెన్లో తిరుగుతుంటే అక్కడ ఏం ఫైట్ జరుగుతుంది. ఈ లోపల ఇటే పక్కన ఇటు బొమ్మ క్యారెక్టర్ అయితే తీసుకున్నాడు. ఎప్పుడు వస్తాడని ఆలోచనతో వెయిట్ చేస్తూ ఆడిని చూస్తున్నాను అనమాట. ఆడి మీద స్కోప్ పెట్టుకుని చూస్తున్నాను, ఆడికి ఏమైతే చూసుకుంటున్నాను అనమాట. ఈ లోపల పైనుంచి ఇంకొకటి అయితే కొట్టేస్తున్నాడు. చూసారా, ఇలాగే ఓపెన్లో ఉంటే పైనుంచి కరెక్ట్ కొట్టేస్తాను అనమాట. టీక్ కాడికి వచ్చినప్పుడు ఇంకా జాగ్రత్తగా అయితే టీక్ అంటాను ఏంటి, ఫ్యాక్టరీ కాడికి వచ్చినప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలన్నా. అనుకుంటూ పైనుంచి అయితే ఒకడైతే కొడుతున్నాడు. వాడికి అయితే ఏంలోకి అవుతలేదు, కొద్దిగా అయితే మరి ఏంలోకి ఏదో చేసి కొట్టేహాను అనమాట. ఈ లోపల మళ్ళీ వెనకాలోడు అయితే కొట్టేస్తున్నాడు. అందుకని చూసుకుంటున్నాను, మ్యాక్స్ టు మ్యాక్స్ చూసుకోవాలన్నమాట. ఓపెన్లో అయితే ఉండకూడదు, సోలోలో వచ్చేసి ఖచ్చితంగా వెనకాల నుంచి ఒకటి ఎదురు నుంచి ఒకడైతే బాధేస్తూ ఉంటాడో ఖచ్చితంగా బాధేస్తారనమాట. అందుకని నేనైతే ముందుకు ఒకడైతే కుట్టేహాను. ఈ లోపల మనకైతే 9 కిల్లు అయితే వచ్చినాయి. పర్లేదు, మనకి అయితే సరిపోతాయి. కాకపోతే ఇంకా 12 మంది లేవు ఉన్నారు కదా, మనం అయితే ట్రై చేద్దాం. ఈ లోపల ఇటు పక్క నుంచి అయితే డ్యామేజ్ అయితే కొట్టేకుండా ఎదురుకు వచ్చేసరికి నేనైతే హీల్ చేసుకునే లోపల వెనకాల నుంచి అయితే కొట్టేయాడు అన్న. పర్లేదు, మనకైతే 9 కిల్లు అయితే వచ్చినాయి అన్న. ఇటు కొట్టేయాడు. అలాగే చూసుకుంటూ ఉండాలన్నమాట, చుట్టుపక్కల కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే అలాగే చనిపోతారు. ఓకే, మ్యాక్స్ టు మ్యాక్స్ 9 కిల్లు అయితే ట్రై చేయండి. నేను 9 కిల్లు అయితే కొట్టా. నాకైతే ఇక్కడ ఎంత పెరిగిందంటే 86 అయితే పెరిగిందన్న. చూసారు కదా, ర్యాంక్ స్కోర్ వచ్చేసి 18, బ్యాటిల్ స్కోర్ వచ్చి 28. స్పెషల్ మెషిన్స్ అంట, అది ఎప్పుడు యాడ్ చేయారో తెలియదు, కానీ అది అయితే 20 అయితే పడింది ప్లస్. పర్లేదు, మనకైతే ఎంత పెరిగిద్ది అనమాట. ఖచ్చితంగా ఈ టిప్స్ అన్ని పనిచేస్తాయని అయితే నేను చెప్తున్నాను అన్న. ఈ వీడియో వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, పక్కన ఉన్న లైక్ని అయితే కొట్టండి అనమాట. అప్పుడు మన వీడియోస్ అన్నీ బూస్ట్ అవుతాయి. ఓకేనా, ఇంకా మీకు ఏమైనా టిప్స్ అండ్ ట్రిక్స్ ఇలాంటి ఛాలెంజ్ వీడియోస్ కావాలంటే, అంటే మీకు ఛాలెంజ్ ఏమైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా చేసి అయితే నేను వీడియో పెడతాను అనమాట. అంతేకాకుండా ఇంకేమైనా టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలన్నా కూడా పెడతాను. ఓకేనా, ఉంటా మరి.